వెల్కమ్ టు స్నేహ టీవీ. ఇప్పుడు ప్రభుత్వాలు మారగానే గత ప్రభుత్వాలు చేసిన వాటిని తిరిగి మార్చేయటం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ విషయానికి వస్తే ఆల్రెడీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాడు గతంలో జగన్. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చేటువంటి ప్రయత్నంలో టీడీపీ కార్యకర్తలు ఆ యొక్క యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళేసి ఆ బోర్డుని మొత్తాన్ని కూడా కాళ్ళతో తన్నేసి మొత్తం ఎరగొట్టేసి వాళ్ళ యొక్క ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమనాలా లేకపోతే జగన్ మీద ఉన్న కోపమానా తెలియదు కానీ అలా చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇలా చేయటం అనేది ఎంతవరకు కరెక్టు అనే విషయాన్ని మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు పొలిటికల్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఈ పరిస్థితి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ రాగానే గత గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆనవాళ్ళని చెరిపేసే ప్రయత్నం చేయడం అనేది ఎక్కడ కూడా నాకు తెలిసి ఆమోదయోగ్యం కాదు. తెలంగాణలో కూడా అదే జరుగుతూ ఉంది. మంచి సీఎంగా ఉంటాడు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఆనవాళ్ళు చెరిపేస్తాను అని ఆల్రెడీ ఆయనే స్టేట్మెంట్ ఇవ్వటం, అదేవిధంగా కొన్ని మార్పులు కూడా చేశారు. సో ఇది ఒక లీగల్ ప్రాసెస్లో వచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేగాని ఈరోజు రిజల్ట్ వచ్చాయి, ఇంకా ఈజీ డైరెక్ట్గా ప్రకటించలేదు విజయానికి సంబంధించిన మెజార్టీ కానీ. కాబట్టి అక్కడ కన్ఫామ్గా టీడీపీ వచ్చేసింది, డౌట్ లేదు ఆ విషయంలో. ఇంకేం కాకముందు అప్పుడే యూనివర్సిటీకి వెళ్ళేసి కాళ్ళతో తన్నేసి వైఎస్ఆర్ పేరుని తీసేయటం అనేది దీన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తాను అని ఆయన నిర్ణయం తీసుకోవడం మాత్రం కరెక్టే. ఎందుకంటే 10 ఏళ్ళు పాలించిన ఇప్పటివరకు నేను రాజ్యాంగంలో చూసినటువంటి అత్యంత నీచమైన ముఖ్యమంత్రి ఉన్నారంటే కేసీఆర్. అది అలాంటి వాళ్ళ గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన ఆనవాళ్ళు మార్చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి అది చాలా సంతోషమైన విషయం. నెక్స్ట్ జనరేషన్ తెలియొద్దు అప్పట్లో కేసీఆర్ అంటే ఒకడు ఉన్నాడంట, పరమ నీచుడు, రాక్షసుడు, డబ్బులు బాగా దోచుకున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని. అంటే అదొక విపత్తు, 10 ఏళ్ళకు పెద్ద విపత్తు అనమాట. ఆ విపత్తు గురించి భవిష్యత్ కాలం తెలుసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. సో ఆయన చెరిపేస్తున్నాడు, మంచి విషయం అది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే చేయకూడని తప్పు చేశారు ఒకసారి వైసీపీ వాళ్ళు. జగన్ ఏం చేశాడు అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం. దాని గురించి మనకి భగవత్ కేసరిలో డైలాగులో పేరు మారిస్తే మాత్రం అదేదో మంచి డైలాగ్ ఉంటుంది, అది కూడా హిట్ అయింది. అండ్ ఆ తర్వాత చూసాం మనం, అది తప్పనే చాలామంది ఖండించాము కూడా. షుడ్ నాట్ డూ లైక్ దట్. దాన్ని కాకపోతే ఆయన ఏం చేశాడంటే కొంచెం అధికారికంగా చేశాడు. గవర్నమెంట్ బిల్లు పెట్టడము, తర్వాత దాన్ని పాస్ చేయించుకోవడము, ఆ తర్వాత పేరు మార్చడం లాంటివన్నీ చేసుకున్నాడు. సరే ఆయన పేరు తీసావు, కరెక్టే, బాగానే ఉంది, నిన్ను ఒప్పుకుందాం, ఇంకేదో పెట్టాలనుకున్నావు. మీ డాడీ పేరు ఎందుకు పెట్టుకున్నావు? నీకు ఇంకెవరిదని అంటే ఏ అంబేద్కర్ పేరో లేకపోతే ఏ సర్దార్ వల్లభాయ్ పటేలో పేరు నువ్వు పెడితే ఎవరు అనేవాళ్ళు కాదు. ఆ ఫోన్లో ఎన్టీఆర్ గారి పేరు ఇంకా పెద్ద మహానుభావుడు పేరు పెట్టారని చెప్పేసి అనుకునేవాళ్ళు. జస్ట్ కొద్దో గొప్ప అనుకునే వాళ్ళు. నువ్వు తీసుకెళ్ళి మీ డాడీ పేరు పెట్టుకుంటే, ఇప్పుడు మీ ఇంటి దగ్గర నేమ్ ప్లేట్ తీసుకెళ్ళి నా బోర్డు రాసుకుంటే మీకు ఎట్లా ఉంటుంది? సేమ్ అంతే కదా, అది ఎవరైనా ఖండిస్తారు, కామన్ అది. సో ఈ రకంగా వ్యవహారం వాళ్ళకి నచ్చల, బాగా కోపం వచ్చింది. ఈయన ఇప్పుడు బుద్ధి చెప్పాలి అనుకున్నారు. ఇప్పుడు పొద్దున్న నుంచి రిజల్ట్ చూసిన తర్వాత అటుగా వెళ్ళే వాళ్ళు ఇటుగా వచ్చేవాళ్ళు ఆ పేరుని చూసి అమ్మ జగన్ ఇంత చేశాడు కదా అని అది లోపల రగిలి వచ్చి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1, రాత్రే దాన్ని, అదంత ఈజీగా కూలిపోయే వ్యవహారం కాదు, అది గట్టిగా ఉంటది. దాన్ని అంతా కూలగొట్టేసి రాత్రో పొద్దున్నో ఏదో టైంలో కూలగొట్టి దాన్ని మళ్ళీ అలా 2 సైడ్ గమ్ పెట్టి అతికిచ్చేసి డబుల్ టేప్ పెట్టి అంటే అలా ఉండేలాగా పెట్టి ఈయన వీడియో తీస్తే ఆవేశంగా వచ్చి తన్ని పడిపోయినట్టుగా అలా సింపుల్ గా పడిపోయేలాగా అనమాట. ఏదో యాక్షన్ సినిమాలో హీరో తన్నినట్టు. సో పడిపోయేలాగా చేసి వీడియో చిత్రీకరించారు. ఇక్కడ ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అంటే, పేరు మళ్ళీ మేము మార్చుకుంటాం, మా ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటాం అని అన్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అంటే, వైఎస్ఆర్ గారిని నువ్వెందుకు కాలుతో తన్నావు? ఆయన నీకేం చేశాడు? ఇప్పుడు వైఎస్ఆర్ గారు వచ్చి ఆత్మ వచ్చి నా పేరు పెట్టండి, ఆయన ఎన్టీఆర్ది తీసేయండి అని అడిగారా? లేదు కదా. వాళ్ళ కొడుకు చేసినటువంటి ఒక మూర్ఖపు చర్య వల్ల నువ్వు ఆ కొడుకు ఇంటికెళ్ళి తలుపు తన్ను, ఎవడొద్దన్నాడు? లేదా ఆ పేరు ముందు మీరు అందరూ కూర్చొని ధర్నా చేయండి, తీస్తారా లేదా పెట్రోల్ పోసుకోమంటావా అని. అయినా తీసేస్తారు, గవర్నమెంట్ మీదే కాబట్టి. ఎంతసేపు? 10 నిమిషాల పని.
అంతే కదా. అసెంబ్లీ ముందు సార్ ఇది తీయండి, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము పెట్రోల్ పోసుకుంటాం, లేకపోతే అందరం ఇక్కడే సజీవ దహనం చేసుకుంటాం, మార్చండి అంటే ఇదేదో లా అండ్ ఆర్డర్ సమస్యలా ఉంది, అందుకే మేము బిల్ పాస్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు అఫీషియల్గా 1 డేలో కూడా పనిచేస్తారు. అవును, అవుద్ది. నువ్వు అంత ఆవేశంగా వెళ్ళి దాన్ని కూలగొట్టి తన్ని ఒక మహానుభావుడి పేరుని అవమానించాల్సిన పని లేదు. అది ఎంత అంటే సింపుల్, ఒక వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని నువ్వు తన్ని కూల్చినట్టు, ఎంత అవమానం అది. చాలా తప్పు చేసావు. అంటే ఇప్పుడు నువ్వు చేసిన పనికి టీడీపీ వాళ్ళు కూడా ఆనందపడతారు అనుకుంటున్నారు, వాళ్ళు కూడా సిగ్గుపడేస్తాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు తన ప్రియ నేస్తం వైఎస్ ఆయన 10 సందర్భాల్లో చెప్పుకున్నాడు. అలాంటిది నువ్వు అలా చేస్తే ఆయన కూడా ఒప్పుకోడు ఇట్లాంటి చర్యలకి. అండ్ ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ 10 ఏళ్ల విపత్తుని మన రికార్డ్స్ లో ఉండకుండా చెరిపేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి భుజం మీద ఉంది. ఆయన చేసే చర్యను నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తాను. ఇది అండి, ఏదైతే ఆల్రెడీ వీడియోలో మీకు చూపిస్తాను, ఏం జరిగింది అనేది చూసే ఉంటారు. సో ఏదైతే తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు అని పిలువబడేటువంటి ఆకతాయిలు చేసినటువంటి పనికి సంబంధించి అది ఎందుకు చేశారు, ఎలా చేశారు, అది చేయడం కరెక్టా కాదా అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారి దగ్గర మనం మాట్లాడాము. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.